ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మహాఘట్టానికి 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారిలో ఒక్కొక్కరు 5,000 ఖర్చు పెడితే 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన అర్ధ కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 1,20,000 కోట్లు సమకూరాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తెలిపారు. 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల సంపదను సమకూర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాతో ప్రయాగ్రాజ్లో 4,000 హెక్టార్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 7,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 40 కోట్ల మంది భక్తుల్లో ఒక్కొక్కరు 5,000 రూపాయలు ఖర్చు చేస్తే ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో భక్తుడి సగటు ఖర్చు 10,000కు కూడా చేరే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా 4 లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మహాకుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్ జీఎస్టీపీ 1% పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రయాగ్రాజ్లో 2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థకు 1,20,000 కోట్లు సమకూరాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తెలిపారు. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉండడంతో ఈసారి 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని చెప్పారు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాలో 24 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. అటు వ్యాపారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT కూడా అంచనాలు రూపొందించింది. హోటళ్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక లాడ్జీల ద్వారా 40,000 కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా వేసింది. ఆహారం, పానీయాల రంగం 20,000 కోట్లను సమకూర్చే అవకాశం ఉందని తెలిపింది. పూజా సామాగ్రి సహా ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా 20,000 కోట్ల లావాదేవీలు జరగనున్నాయని పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్ సేవల ద్వారా 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా మరో 10,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాల ద్వారా మరో 3,000 కోట్లు, ప్రకటనలు, ప్రమోషన్ కార్యకలాపాల ద్వారా 10,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని CAIT అంచనా వేసింది.